ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కార్పొరేట్ విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయి. విద్యను వ్యాపారం చేస్తూ అడ్డగోలుగా దోపిడీకి తెరతీశాయి. పేరెంట్స్ ముక్కుపిండి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? ఏపీలో కార్పొరేట్ రాబందులు రెక్కలు విప్పాయి. విద్యను వ్యాపారం చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఫీజుల పేరుతో వేధిస్తున్నాయి. లక్షలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో కుక్కిన పేనులా ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ ఇప్పుడు చంద్రబాబు సర్కారు అండతో రెచ్చిపోతున్నాయి. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలతో సహా అనేక ప్రైవేటు విద్యా సంస్థలు తమ దగ్గర చదువుతున్న పిల్లలను ఫీజుల పేరుతో వేధిస్తున్నాయి. విజయవాడలో శ్రీ చైతన్య విద్యా సంస్థ టర్మ్ ఫీజు చెల్లించలేదన్న కారణంతో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ను మెడపట్టి బయటకు గెంటేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గడిచిన 5 ఏళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ఈ విద్యా సంస్థలన్నీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏకంగా 40% ఫీజులను పెంచేశాయి. నీట్, ఐఐటి, జేఈఈ పేరుతో ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి భారీగా క్యాష్ చేసుకుంటున్నాయి. పుస్తకాలు, యూనిఫామ్లతో పాటు యాప్ల పేరుతో దోచుకుంటున్నాయి. ఇలాంటి అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ చోద్యం చూస్తోంది. దీంతో కార్పొరేట్ విద్యా సంస్థలు మరింత రెచ్చిపోతున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను నిలువరించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటానికి దిగుతామని ఆ పార్టీ విద్యార్థి విభాగం హెచ్చరిస్తోంది. చైతన్య, నారాయణ లాంటి కాలేజీ యాజమాన్యాలు ఫీజుల కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఇప్పటికే టర్మ్ ఫీజుల పేరుతోటి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేశాయి. మొన్ననే సంక్రాంతి ఫెస్టివల్ పూర్తయింది. సంక్రాంతి పండగ పూర్తయి సెలవులు అయిపోయిన తర్వాత తిరిగి కాలేజీలకి విద్యార్థులు వస్తే మీరు ఫీజులు చెల్లిస్తేనే కాలేజీ లోపలికి రావాలని కాలేజీ యాజమాన్యాలు ఈ రోజు విద్యార్థుల్ని తీవ్రంగా హింసిస్తా ఉన్నాయి. విద్యార్థుల్ని గేటు బయటకు పంపించి ఫీజు పే చేస్తేనే మీరు లోపలికి రావాలి, హాస్టల్కి రావాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల్ని హింసించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాలేజీ యాజమాన్యాల వేధింపుల మీద ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు రెగ్యులర్ గా అజమాయిషీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ దీనిపైన భవిష్యత్తులో వైఎస్ఆర్ విద్యాసంఘం తరపున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ఫీజుల వసూళ్లపై నియంత్రణ అనేదే లేకుండా పోయింది. నిజానికి రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా విద్య పేరుతో వ్యాపారం చేయడానికి వీల్లేదన్నది నిబంధన. కానీ విద్యని ఏ స్థాయిలో వ్యాపారం చేయవచ్చో ఒక్క ఏపీలోని కార్పొరేట్ విద్యా సంస్థలను చూసి అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండతోనే కార్పొరేట్ సంస్థలు రెచ్చిపోయి వ్యాపారం చేస్తున్నాయి. వాస్తవానికి గత 5 ఏళ్ల జగన్ పాలనలో విద్యారంగంలో అనేక సంస్కరణలను అమలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా ఏ ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజుల కోసం విద్యార్థులను వేధించిన దాఖలాలు లేవు. ఫీజుల నియంత్రణ కమిషన్ ద్వారా ఫీజుల దోపిడీని అరికట్టి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేలా చేశారు. కానీ చంద్రబాబు సర్కార్ వచ్చాక అసలు రాష్ట్రంలో నియంత్రణ కమిషన్ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఇంటర్మీడియట్ బోర్డు కూడా మంత్రి నారాయణ చేతిలోకి వెళ్లిపోయింది. నారాయణ విద్యా సంస్థల్లో ప్రిన్సిపాల్ గా పనిచేసే వ్యక్తిని తెచ్చి ఇంటర్ బోర్డులో పెట్టేశారు. దీంతో ఏకంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇక మీదట ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని కూడా నిర్ణయించారు. దీని వలన విద్యార్థులు నారాయణ, శ్రీ చైతన్య వంటి కార్పొరేట్ సంస్థలకు మళ్లే అవకాశం ఉంటుందని, తద్వారా తాము మరింతగా వ్యాపారం చేయవచ్చునన్నది మంత్రి నారాయణ ఉద్దేశం. వాస్తవానికి గత ఎన్నికల్లో నారాయణ విద్యా సంస్థల ద్వారానే దాదాపు 1000 కోట్లకు పైగా నిధులను టీడీపీ అభ్యర్థులకు పంపించేందుకు సమీకరించారు. ఎన్నికల్లో జనానికి పంచింది కూడా ఆ డబ్బే. ఇలాంటి పనులన్నీ కార్పొరేట్ సంస్థల ద్వారా చంద్రబాబు చేయించారు. దీంతో కార్పొరేట్ సంస్థలకు మేలు చేకూర్చేలా ఇప్పుడు చంద్రబాబు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే కార్పొరేట్ సంస్థలు అడ్డగోలుగా ఫీజుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం, వారి తల్లిదండ్రులు ఈ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి భయపడిపోతున్నారు. ఇలాంటి సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టి వారి ఆగడాలను అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బాధిత పేరెంట్స్, స్టూడెంట్స్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ఒక కార్యాచరణను ప్రకటించేందుకు పార్టీ ముఖ్య నేతలు ప్లాన్ చేస్తున్నారు.